వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను సన్మానించిన బంజారా నాయకులు. పోలీస్ గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్న చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి. జై కేసారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం. మోడీ గోడీ మీడియా అరాచక ప్రచారం దేశమేలుతోందన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా. ప్రభుత్వ వైపు బి లైలయ్య కృషితో మంజూరైన పనులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైనట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్న కాంగ్రెస్ నాయకులు. శ్రీ బడుగు రామస్వామి కమలమ్మ ఫౌండేషన్ మరియు పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చోటుపల ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్ఞానదీప్తి అవార్డులు అందజేత. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పోరాడే వాళ్ళని అరెస్టు చేయడం అని ప్రశ్నించిన కొత్తపల్లి రేణుక. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే చేసుకుంటామన్న గుండాల మండల గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపో నందు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి వారు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపో నందు ఎలక్ట్రికల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాలుష్యం నుండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణంను కాపాడుకుంటూ ఆర్టీసీ సంస్థ ముందుకు వెళ్తుందని, ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీ అనే ప్రభుత్వం సంస్థను కాపాడుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు తగు చర్యలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. పాత బస్సులను, డీజిల్ బస్సులను పక్కకు పెట్టి ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసేందుకు సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, వాటిలో ఈ రోజు 45 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చుట్టూ సూర్యాపేట, నడుమ నల్గొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకుంటూ ప్రజాప్రభుత్వంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల సంక్షేమం కోరుకుంటూ నేడు సూర్యాపేట డిపో నుండి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ లాంటి ప్రాంతాలకి వాతావరణంను కాపాడుకుంటూ 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో నేడు 45 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుండి వాతావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్య రహిత ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా సేవలందించి ఆర్థికంగా ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉపేషా ఖాన్, వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆ పెట్టినటువంటి మొక్కలు కూడా రేపు ఎదిగేదాకా పశువులకు మేకలకు కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం మీద తెలంగాణ మీ డిఎం గారు ఇద్దరు కూడా రావాలి సార్. ఆర్టీసీ ఎంప్లాయీస్ తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు వన మహోత్సవం మీద సంక్షేమ పథకాల మీద కావచ్చు, అదే ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవనీయులు త్వరలోనే నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ బస్సులు నిజామాబాద్తో సహా ప్రారంభించుకున్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ప్రభుత్వాన్ని. దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగాల్లో ఇప్పుడు వస్తూ ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి, గతంలో ఉండే 10 ఏళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించమంటా ఉన్నారు. శాసనసభ్యుల గతంలో బస్సు కావాలని అడిగే వాళ్ళు లేకుండే. ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో 7-8 కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాన సూర్యాపేటకు కేటాయించిన 79 బస్సుల్లో 45 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ఇంకా బాగా పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్థిక భారం అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వీలైనంత వరకు బడిఈడు పిల్లలందరినీ బడిలోనే ఉంచాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన
గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడియుడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని, ఎవరు కూడా పని ప్రదేశాలలో ఉండవద్దని, బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బడిబాట కార్యక్రమం ప్రారంభమైనందున ప్రజలను, తల్లిదండ్రులు, అధికారులు అందరూ కలిసి 100% ఎన్రోల్మెంట్ జరిగే విధంగా కృషి చేసి సూర్యాపేట జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ వగ్గు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సూర్యాపేటకు విచ్చేసిన కేతావత్ శంకర్ నాయక్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్తో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలోనే వైట్ హౌస్లో బంజారా నాయకులు శాల్వలతో సన్మానించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సూర్యాపేటకు విచ్చేసిన కేతావత్ శంకర్ నాయక్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్తో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో బంజారా నాయకులు శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులకు రాజకీయ, విద్యా, ఉద్యోగ ప్రాధాన్యత లభిస్తుందన్నారు. యువత, బంజారా జాతి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, బంజారా నాయకులు దారావత్ వీరన్న నాయక్, గూగులోతు నాగు నాయక్, పాతులోతు దారాసింగ్ రాథోడ్, వాంకుడోతు వెంకన్న నాయక్, గూగులోతు హుసేన్ నాయక్, సోమాని నాయక్, తౌర్య నాయక్, పాండు నాయక్, మోహన్ నాయక్, మహేష్ నాయక్, హుసేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించి పరిశీలించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎస్ రమణారెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సత్యనుస్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని, గ్రామాలలో రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ధరణి పోర్టల్లో రైతులు పట్టాదారు పాసు పుస్తకాల యందు పూర్తి భూమి నమోదు కాకుండా సర్వే నెంబర్లు తప్పుగా నమోదు కావడం జరిగినట్లు, అదేవిధంగా కాస్తు కబ్జాలో ఒకరు ఉంటూ మరొకరిపై పట్టాదారు పాసు పుస్తకం నమోదు కాబడినట్లు అనేక సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించడానికి భూభారతి చట్టం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అనంతరం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ సయ్యద్ గఫర్ రైతులు ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలను ఆర్డీఓ రమణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులతో కలిసి ఆర్డీఓ రమణారెడ్డి మరియు నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ ముందు రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామంలో అధికంగా ఉన్నటువంటి సమస్యలను నమోదు చేసుకుని అదేవిధంగా ప్రభుత్వం అసైన్డ్ భూముల సర్వే నెంబర్లలో దొర్లిన తప్పులను సరిచేయాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ను ఆదేశించారు. అదేవిధంగా రైతులు రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చే సమస్యలను ప్రజల సమక్షంలోనే ఎంక్వైరీ రిపోర్టును తయారు చేసుకోవడం మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎస్ రమణారెడ్డి, నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్, సీనియర్ అసిస్టెంట్లు బాద రమేష్, అహ్మద్, అజయ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. అయితే స్ప్రెడ్ షీట్ అప్డేట్ చేయమంటున్నారు, అందువల్ల మీకు అక్కడ చూపిస్తుంది. స్ప్రెడ్ షీట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే ఆధారం సబ్మిట్ చేయాలి. అట్లా చూపించండి. పాత ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి నుంచి వచ్చిందా, మీ తాత నుంచి మీ తండ్రికి వచ్చి, తండ్రి నుంచి మీకు రావాల్సింది ఉందా, లేదా ఏదైనా కొనుగోలు చేసి ఉన్నదా, ఇట్లా ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో ప్రూఫ్ పెట్టండి. మీరు దరఖాస్తు చేయండి, నేను పరిశీలించి చూస్తాం. వన్ ఇయర్ అంటే మిస్సింగ్ కింద పెట్టుకున్నాం. సార్ ఏం లేదు సార్, సర్వేది పంపిస్తుంది సార్. ఫీల్డ్ మీద ఉన్నోనికి ఇవ్వండి, ఫీల్డ్ మీద ఉన్నోనికి అన్యాయం కావాలి సార్. దయచేసి ఫీల్డ్ చేస్తే దరఖాస్తు తీసుకుంటున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే ఇది మీకు ఎన్ని వస్తాయి, దాదాపు ఒక విలేజ్ ఎన్ని వస్తున్నాయి ఆనంద ఎవరన్నా టీంలో మీకు మెంబర్స్ ఫ్రీగా ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వాటర్ బాటిల్ పెట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ ఈరోజు రాసి పెడితే మీకు తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ఇదంతా ఈజీ అవుతుంది. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఎవరు ఉన్నారు భూమి మీద ఎవరు లేరు అనేది మీకు లోకల్ ఎంక్వైరీ చాలా మంది ఎల్డర్స్ ఉంటారు, విలేజ్ పెద్దలకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రామ స్థాయి విచారణ కూడా అయిపోతుంది. 90లో మిస్సింగ్ అయింది సార్. 90లో మిస్సింగ్ డ్రైవర్ వచ్చినప్పుడు భూమి ఎగిరిపోయింది. మళ్ళీ 89లో 10 గుంటలు మిస్సింగ్ అయింది సార్. తగ్గింది 89లో. రికార్డింగ్ పాత పాస్బుక్ లో కరెక్ట్ ఉంది సార్. ఇదా ఇది మరి క్లారిటీ పెట్టి 9 రీషేర్ డాక్యుమెంట్ ఇది ముటేషన్ చేసుకున్నావా? నేను అనేది ముటేషన్ చేసుకున్నావు, ఓకే. ఇందులో ఎక్కించుకోలేదా? ఎక్కించుకున్నాం సార్. అది ఏది కనబడుతుంది ఫ్రంట్ కసరి కాదు సార్. ఉందా బుక్ ఉందా? బుక్ లేదు సార్. బుక్ కోర్టు కార్డు ఎందుకు కోర్టు, ఎందుకు కోర్టు కేసు ఉందా? ఇది ఏం లేదు సార్. మరి లేని కోర్టుకు ఇల్లీగల్ ఎంట్రీస్ ఎవరైతే జరిగినా వాళ్ళకి తీసేసి ఏదైతే జెన్యున్ పర్సన్ అయితే మనం చేయాలి కదా. పాస్బుక్ కూడా ఇండస్ట్రీస్గా వెయిటింగ్ మాత్రమే పెట్టుకొని కూడా 23 అప్లికేషన్, ఇది 22 అప్లికేషన్ పోయింది, ఇది 23 అప్లికేషన్. ఇది స్టేటస్ లేదు, వేరులకు పట్టాలైంది సార్. అది అసైన్మెంట్ కంప్లీట్ లేదు, ఏం లేదు సార్. 3 ఎకర్ ఏమో డిలేట్ అయింది సార్. ఎక్కాలంటే ఇప్పుడు ఎక్కర్లేదు సార్. 352 సార్. సార్ మా వదినకు పౌతి అయింది, మా అమ్మ చనిపోగానే మా వదినకి ఇచ్చాం సార్. కానీ అది ఎక్కర్లేదు సార్. లేని వాళ్ళకు పేరు వస్తున్నాయి.
ఉన్నట్టుంది. మీరు దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలండి. ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే తప్ప గవర్నమెంట్ ల్యాండ్. అవును సార్. అరువులు అనేది నష్టపోతున్నారు. వాళ్ళకి లేకుండా లక్షలు తీసుకుంటున్నారు సార్ రైతు భరోసా. ఒక్కొక్కరికి భూమి లేదు, 12 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు, ఒక్కరికి 12 ఎకరాలు ఉంది. సార్ ఇప్పుడు ఏ నెంబర్ లేదు, గవర్నమెంట్ నెంబర్లు అన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకోండి. మిస్సింగ్లో ఉంటే మిస్సింగ్, ఎక్స్టెంట్ కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్స్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఎంజాయ్మెంట్ సర్వే చేసి సర్వే చోటి చేయించండి. దాన్ని ఒక పని చేయండి. ఇప్పుడు నలుగురు కొడుకులు, మీ తండ్రి కూడా ఉన్నారా? నలుగురు కొడుకులు అంతే. మీ దగ్గర ఉండదండి నాకు తెలిసి. మహాని మీ దగ్గర ఎందుకు ఉంటుంది? మా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసి మీ ఖాతాలో ఎంత, మీ అమ్మ పేరు చంద్రమ్మ పేరు మీద ఒకసారి చూడండి. మీరు డిలీషన్ పెట్టచ్చు కదా, దీన్ని డిలీషన్ చేసేస్తే మనకు వస్తుంది. పట్టదా పేరు ఆర్ కృష్ణ పడింది. అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసి భూమి లేదు సార్, భూమి లేదు కానీ పట్టాలు అయితే రైతు భరోసా కోసానికి రైతు బంధు లీగల్ ఎంట్రీస్ జరిగినాయి. దాదాపు చెట్లు కూడా పట్టాలు గవర్నమెంట్ నెంబర్ నాన్ అరబుల్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసి లాస్ట్ చేసి సార్ వాస్తవంగా రైతు బంధు కోసానికి చాలా మంది ఒక 40-50 ఎకరాల కోసం చేసుకోవడం జరిగింది. అలాంటి ల్యాండ్ అసలే సార్, అసలైన ఎలిజిబుల్కి ఏమో కట్ అయింది సార్. ఎలిజిబుల్కి ఏమో కట్ అయ్యి ఎలిజిబుల్కి వచ్చేసింది సార్. అలాంటి ఆల్రెడీ బ్లాక్ చేసినా చెప్తున్నారు. అవన్నీ బ్లాక్ చేయలేదు సార్, చేయలేదు సార్. 402లో సార్ 15-20 ఎకరాలు ఉంటుంది సార్. అసలు ల్యాండే లేదు ఆయన. ఫీల్డ్ ఇంక్వైరీ పెట్టేయండి, కాకుంటే ఫీల్డ్ ఇంక్వైరీ పెట్టేయండి. సెల్ టూ లేదు సార్ అసలు. ఏమన్నా ఉంటే అప్లికేషన్ అంటే ఇందులో జనరల్ పెట్టండి కాకుండా జనరల్ అప్లికేషన్ ఇప్పటికి దాదాపు ఒక్కొక్కరు 3 సార్లు చేసారు సార్. రిజెక్ట్ కొట్టేసారు. జెన్యున్ వాళ్ళ జెన్యున్ వాళ్ళే సార్, రిజెక్ట్ కొట్టేసారు అంతే. చూడండి, జెన్యున్ వాళ్ళది రిజెక్ట్ చేస్తున్నారట. కాబట్టి మీరు అట్లా పెట్టినాం సార్, పెడితేనే అది ఏమైందంటే రిజెక్ట్ చేసారు. నోటీస్లు ఇవ్వండి. ఇప్పుడు సార్ ఆక శ్రీకాంత్ అంటే ఆయనకు భూమి ఉన్నది సార్. ఆక పర్వతాలు అంటే ఆయన చనిపోయిండు. ఆడు పెట్టుకొని కూడా 3-4 ఏళ్ళు అయింది సార్. ఆడు చనిపోయిన తర్వాత కూడా అది కాలేదు సార్. ఆక శ్రీకాంత్ అంటే పొంగల్ నాగేశ్వర ఫీల్డ్లో ఉన్నాడు సార్. ఫీల్డ్లో ఉన్నాడు కానీ ఆయన పట్ట లేదు. వేరే వాళ్ళకి పట్టా ఉంది, భూమి లేదు. రైతు భరోసా కోసానికి చాలా ఫ్రాడ్ అప్పుడు చేసుకున్నారు సార్. సార్ సార్ ల్యాండ్ లేకుండా పట్టా ఏ సర్వే నెంబర్ అండి? 402 సార్. గవర్నమెంట్ నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇంకేం 391. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నేరలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులను పరిశీలించడానికి మన ఆర్డీఓ గారు రమణారెడ్డి సార్ వచ్చారు. సార్ వారి మాటలో తెలుసుకుందాము. ఈ రెవెన్యూ సదస్సులో యొక్క ఉద్దేశం ఏంది, ఏ విధంగా నడుస్తూ ఉంది తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రైతులకు ఉన్నటువంటి సమస్యలు, భూ హక్కుల రికార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ రెవెన్యూ సర్వీసులు నిర్వహించడం జరుగుతుంది. నాంపల్లి మండలం మొత్తం 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో మనము రెవెన్యూ వైపు నుంచి 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక టీము, DT గారి ఆధ్వర్యంలో ఒక టీం జరుగుతుంది. ఈరోజు ఈ మండలంలో ఇక్కడ నేరలపల్లి అండ్ మేలవై 2 గ్రామాలు జరుగుతున్నాయి. రైతులకు ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు, గతంలో ధరణి రావడానికి ముందు సర్వే నెంబర్ ఉంది, తర్వాత ధరణి వచ్చిన తర్వాత సర్వే నెంబర్ రావడం అనేది మిస్ అయింది. గతంలో ఉంది కానీ తర్వాత హక్కుల రికార్డుల నవీకరణలో భాగంగా జరిగినటువంటి తర్వాత అది మిస్ కావడం జరిగింది. లేదా రైతులకు ఉన్నటువంటి విస్తీర్ణం, ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో ఎకరం ఉంటే అందులో అరెకరం మాత్రమే నమోదైంది. అట్లాంటివి వాటిని కానీ గతంలో రైతు రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉన్నారు.
కానీ అది రెవెన్యూ రికార్డులో అమలు చేసుకోలేదు. అటువంటి వాటిని సవరించుకోవడానికి లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా అతనికి ఆర్డర్ తెచ్చుకున్నాడు కానీ రెవెన్యూ రికార్డులో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాడు. ఇటువంటి వాటిని నెక్స్ట్ సాదా బైనామాదారు కొనుగోలు చేసి ఉన్నాడు. ఆ సాదా బైనామాల కొనుగోలు చేసి ఉండడం అంటే జూన్ 2, 2014 కంటే ముందు కొనుగోలు చేసి ఉండాలి. 12/10/2020 నుండి 10/11/2020 మధ్య కాలంలో అది ఆన్లైన్లో అతను దరఖాస్తు చేసుకొని అవి మన దగ్గర పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు. అవి ఇప్పుడు ప్రస్తుతం అది హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కాబట్టి త్వరలోనే దాని మీద వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సాదా బైనామాలన్నింటినీ కూడా మనం చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైతుకు ఉన్నటువంటి భూమికి పట్టాదారు కాలంలో రైతు పేరు ఉంటుంది, అనవధార కాలంలో ఇండ్లు అవి ఇండ్లు అనేది పొరపాటున పడిందా లేకుంటే వాస్తవంగా అక్కడ ఇండ్లు ఉన్నాయి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి దాన్ని బట్టి వెరిఫై చేసి దాన్ని కూడా పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని పొరపాటుగా నాలాగా మార్కైంది, అది వ్యవసాయ భూమి కానీ నాలాగా కూడా మార్కైంది. ఇటువంటి సమస్యలు ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం చూపడానికి రైతుల వద్దకే ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతుల వద్దకే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రైతులకు మంచి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రైతుల వద్దకే రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి దీని యొక్క మంచి సదవకాశంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ రైతులకు ఏమైనా వాళ్ళకున్న సమస్యలు ఉండి ఆ సమస్యను ఏ విధంగా అప్లై చేయడానికి వాళ్ళకి ఏమైనా అంటే దరఖాస్తు రాయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అటువంటి వాటి కోసమే మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం అయింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీకు హెల్ప్ డెస్క్ ద్వారా మీ సమస్యను తెలుసుకొని పూర్తి ఫారాన్ని దరఖాస్తు ఫారాన్ని తనే నింపుతాడు. దానికి సంబంధించి అది మీది అని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో దానికి జతపరచాల్సినటువంటి అవసరం కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ సమస్యను ఆ హెల్ప్ డెస్క్ వ్యక్తి వివరించినట్లయితే పూర్తి స్థాయిలో నింపి పక్కనే ఒక కౌంటర్ కూడా ఉంటుంది దరఖాస్తుల స్వీకరణ, అందులో మీరు సమర్పిస్తే మీకు దానికి ఒక రసీదు కూడా చెల్లించాలి. కాబట్టి ఈ అటువంటి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. సార్ అదేవిధంగా ఇప్పుడు ఒక రైతు తప్పు జరిగినప్పుడు దాన్ని మార్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా రైతుల పేరు మీద పట్టాగా మారడం జరిగింది, వాటి బుక్ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిని ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి ప్రభుత్వ స్థలాలు నమోదు చేయడానికి అవకాశం ఉందా? అప్పుడు ఒకసారి మేము అట్లాంటివి ఏమన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము పూర్తి స్థాయి విచారణ చేసి దానిపై చర్యలు తీసుకుంటాం. వాటికి కూడా దరఖాస్తు పెట్టచ్చు సార్? పెట్టండి మీరు దరఖాస్తు తీసుకొని మేము పరిశీలించి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని, ఎలాంటి పొరపాటు జరిగినా వాటిని మీ దృష్టికి తీసుకొచ్చి రెవెన్యూ పరంగా పరిష్కార మార్గం చూపే విధంగా చూడాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ కోర్టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేకేసారం గ్రామశాఖ అధ్యక్షులు ఢిల్లీ శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కూర్పూరు సైదులు, ఎంపీటీసీ మందుల శ్రీశైలం చారి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మల నాగరాజు, మాజీ ఎంపీటీసీ గంజి జంగయ్య, వార్డు నెంబర్లు కాసులవారు నరసింహ, కాంగ్రెస్ నాయకులు పలువురు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేశంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో గోడీ మీడియా అరాచక ప్రచారం దేశం మేలుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా హాజరై మాట్లాడుతూ అభివృద్ధి కన్నా అప్రజాస్వామిక విధానాలు రాజ్యమేలుతున్నాయని, అమెరికా తరహాలో అధ్యక్ష పాలన వైపు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రయత్నం చేస్తుందని వారన్నారు. భారతదేశానికి ఆత్మగా ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్ర బీజేపీ చేస్తుందని దాన్ని తిప్పికొట్టాలని ఆ బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉందని వారన్నారు. 14 మంది ప్రధానమంత్రులు 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 15వ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఒక్కడే 170 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు ఎద్దేవా చేశారు. భారతదేశం ఆకలి సూచీలో 104 స్థానంలో ఉంటే దాన్ని ఏ రకంగా అభివృద్ధి అనాలని వారు ప్రశ్నించారు. నరేంద్ర మోడీ రాకముందు 100 మంది శతకోటీశ్వరులు ఉంటే ప్రస్తుతం 200 మంది అయ్యారని, ధనికుల అభివృద్ధి గురించి జపం చేస్తున్న మోడీ పేదల అభివృద్ధిపై దృష్టి లేదని వారన్నారు. ఒకవైపు ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి అవుతుంటే మన దేశం మాత్రం మూఢాచారాలకు పెద్దపీట వేస్తుంది, బీజేపీ పాలన చేస్తుందని వారన్నారు. అదేవిధంగా దేశంలో భద్రతా లోపం వల్ల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రజల ప్రాణాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలన్నారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మహిళలపై దాడి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రోజురోజుకు మహిళల పట్ల గృహహింస దాడులు పెరిగిపోతున్నాయని వారన్నారు. మోడీ పాలన వ్యతిరేకంగా దేశభక్తులంతా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల ప్రారంభం సూచికగా జెండా ఆవిష్కరణ పార్టీ మండల కార్యదర్శి పబ్బూరి పోషెట్టి చేయడం జరిగింది. అనంతరం ప్రారంభ సభ అధ్యక్షులుగా పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి, కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లెల పెంటయ్య, బురుగు కృష్ణారెడ్డి, గుంటూజు శ్రీనివాచారి, జిల్లా కమిటీ సభ్యులు, యాదగిరిగుట్ట నాయకులు ఎస్కే లతీఫ్, కార్నెల్ స్వామి, జోగు శ్రీనివాస్, ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జయప్రదించండి. ఈ రోజు రేపు ఎల్లుండి జరిగే సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్ని మల్లారెడ్డి గారికి, కామ్రేడ్ తెలంగాణ సాయుధ పోరాట యోధులు దుంపల మల్లారెడ్డి గారికి అమరవీరుల ఆశయాలని అమరవీరుల ఆశయాలని సాధిస్తాం. చక్కనైనా
ఆలేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బీలైలయ కృషితో మంజూరైన పనులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైనట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సిపిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రభుత్వ బీలైలయ్యకు కృషితో మంజూరైన పనులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైనట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ బీలైలయ్య సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేయలేని పనులను 18 నెలల్లో బీలైలయ్య చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో హడావిడిగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకుందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్లు మంజూరు చేపించిన ఘనత బీలైలయ్యకే దక్కిందన్నారు. మరోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న జరిగిన భారీ బహిరంగ సభ అభివృద్ధి పనులకై శంకుస్థాపన చేసిన మా ఆలేరు ముద్దుబిడ్డ బీలైలయ్య గారు మొన్న జరిగిన బహిరంగ సభకు జనం తరలి వచ్చి చూసి బహిరంగ సభను విజయవంతం చేసినందుకు అక్కడ వచ్చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా గంధమాల రిజర్వాయర్ను స్థాపించాలని చెప్పి 600 కోట్లతోటి జీవో తీసుకొచ్చి నిధులు మంజూరు చేసి అక్కడ గంధమాల రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేస్తే గంధమాల రిజర్వాయర్ మేమే చేసినామని చెప్పి మాట్లాడతారు. మరి మీరు గంధమాల రిజర్వాయర్ మీరు చేస్తే మీకు ఎక్కడ జీవో ఎక్కడ ఉంది, మీకు శంకుస్థాపన ఏడ చేశారు, దాని ఎంతవరకు మీరు పనులు ప్రారంభించారు? 10 సంవత్సరాలు మీరు గంధమాల పేరు చెప్పి పరిపాలించారు తప్ప ప్రజల ఓట్లు దన్నుకొని మీరు అధికారానికి వచ్చారు. ఆలేరు ప్రజల ఓట్లు దన్నుకుని తప్ప ఇంకేం చేశారు? మీరు గంధమాల మట్టి కూడా తీయలేదు. ఈ రోజు గంధమాల ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆలేరు ప్రజలను మోసం చేస్తూ మేము గంధమాల ప్రాజెక్టు కడతాం, గంధమాల ప్రాజెక్టు కడితే ఏమవుతుందంటే ఈ ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఈ గంధమాల ప్రాజెక్టు కళ ఏంటంటే ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా దశాబ్ద కాలం నుంచి కూడా గంధమాల ప్రాజెక్టు కడితే ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఈ ఆలేరు సాగునీరు తాగునీరు కావడానికి కోసం ఎంతో మంది పోరాటాలు విద్యను కేటాయించని చెప్పి ఆ స్కూల్లో బాగుంటుందని చెప్పి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ కేటాయించి ఈరోజు తుర్కపల్లి మండలం కృష్ణపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా యారిగుట్టలో మేము యారిగుట్ట ఎంతో అభివృద్ధి చేసామని చెప్పి అన్నారు గత పాలకులు చేసిన తర్వాత ఈరోజు మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేస్తే ఈ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన గత ప్రభుత్వం మేమే చేసామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ నాయకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా మెడికల్ కాలేజ్ మీరు మా మంజూరు చేయలే. 100 పడకల ఆసుపత్రి మీరు మంజూరు చేశారు. 100 పడకల ఆసుపత్రి మీరు స్థలాన్ని చూసిరు తప్ప స్థలాన్ని ఇంతవరకు కేటాయించలేదు. దానికి 4 ఎకరాలు 5 ఎకరాల భూమి కేటాయించాలని తిరిగారు తప్ప మీరు ఎక్కడ కూడా స్థలాన్ని కేటాయించలేదు. అదే మా ఎమ్మెల్యే గారు మంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జీవో తీసుకొచ్చి దాదాపల్లి గ్రామంలో 156, 54, 57 సర్వే నెంబర్లో సుమారు 20 ఎకరాల భూమిని కేటాయించి 600 కోట్లతోటి 200 కోట్లతోటి రూపాయలతోటి అక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ యారుట కొండను ప్రపంచంలోనే ఎంతో గొప్పగా చేయాలని చెప్పి ఆశతోటి ఇక్కడ టెంపుల్ ఏర్పాటు చేసి ఆ టెంపుల్లో వేద పాఠశాల ఏంటంటే అక్కడ బ్రాహ్మణులు వేదాలు వర్ణించాలని చెప్పి ఉద్దేశంతో వేద పాఠశాలకు 80 కోట్ల రూపాయలతోటి బహిరంగ సభ పెట్టించి 1500 కోట్ల రూపాయలు మా ఆలయ ప్రజలకు అభివృద్ధి కోసం మన గంధమల్ల చెరువు కానీ సంస్కృత పాఠశాల కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్న చేస్తుంటే చూసి ఓర్వలేక సునీత మహేందర్ రెడ్డి గారు గత 10 ఏళ్ల నుండి 10 ఏళ్ళు పట్టలేదా నువ్వు ఈ డెవలపింగ్ చేసేందుకు శాతగాలే ఈరోజు ఐలన్న డెవలపింగ్ చేసి చూపిస్తుంటే ఓర్వలేక ఐలన్న మీద రోజు ఒక ప్రెస్ మీట్ చేస్తుండు. కర్ర వెంకటయ్య గారు మాట్లాడుతున్నారు. అసలు మీ 10 ఏళ్ల నుండి శాతగాని మీ ప్రభుత్వం ఇప్పుడు 18 నెలలనే మా ఐలన్న గారు ఇవన్నీ ఫౌండేషన్ సీఎం గారితో గంధమల్ల చెరువు కాలేజు సంస్కృత పాఠశాల
ఇట్లాంటి బ్రిడ్జులు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతారు. అన్నా నీ కమిషన్ నీకు ఎంతుండే, నువ్వు ఉన్నప్పుడు 2 ఎకరాలు లేకుండే, ఇవాళ 100 ఎకరాలు ఎట్లా సంపాదించడం? ఖాళీ అభివృద్ధి కాదు, నీ పైసలు సంపాదించుకోనికి నువ్వు కమిషన్ కోసం నీ అవే చూసుకున్నావు. కానీ యాదగిరిగుట్ట పట్టణం కానీ లోకల్ ఇక్కడ యాదగిరి పట్టణం డెవలపింగ్ కానీ ఏదైనా చేసినావా? ఆలేరు కానీ ఏదైనా నీ డెవలపింగ్ చేసినావా? చూపించినావా? ఒక్క జీవనన్నా చూపించినావా? నువ్వు అట్లాంటి శాత కానీ పనులు చేసిరు మీరు. నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో గంధమల్ల ప్రాజెక్టు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మేము తీసుకొచ్చిన జీవోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటారు. గత 10 సంవత్సరాలు మీకు కేవలం కెపాసిటీ నిర్ణయించడానికే మీకు 10 సంవత్సరాల కాలం పట్టింది. 9.8 అన్నారు, 4 అన్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 1.4 తీసుకొచ్చినాక ఈ జీవో మేము తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటారు. ఇది ఎక్కడ మీకు? గత 10 సంవత్సరాలు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేదని నేను అడుగుతున్నా. అలాగే మోటకొండూరు మండలం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఒక్క ప్రభుత్వ ఆఫీస్ ఎందుకు కట్టలేకపోయారు? పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎందుకు కట్టలేకపోయారు? దానికి మా ఎమ్మెల్యే గారు కృషితోని 10 కోట్ల నిధులు కేటాయించి రోజు ప్రభుత్వ ఆఫీసులన్నీ కట్టబోతుంటే మేము తీసుకొచ్చినామంటారు. అలాగే మెడికల్ కాలేజీకి 183 కోట్లతోని మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి మంత్రివర్యులను ఒప్పించి ఈ రోజు మెడికల్ కాలేజీ జీవో తీసుకొచ్చి దాతరపల్లిలోని 152, 53, 56, 57 సర్వే నెంబర్లలో 20 ఎకరాల భూమిని ల్యాండ్ యాక్విజిషన్ చేసి జీవో తెచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ మెడికల్ కాలేజీ గతంలో హరీష్ రావు వచ్చి 5 ఎకరాలలో 100 పడకల ఆసుపత్రి చేసిపోతే ఈ రోజు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ తీసుకురండి, మీ జీవో కాపీలు తీసుకురండి. మేము చేసిన 18 నెలల్లో మా ఎమ్మెల్యే గారు చేసిన జీవో కాపీలు తీసుకొస్తాం. మీరు 10 సంవత్సరాల కాలంలో చేసిన జీవో కాపీలు తీసుకురండి, చర్చ కూర్చుందాం. ఇదే స్వామివారి పాదాల దగ్గర చర్చ కూర్చుందాం. మా ఎమ్మెల్యే గారు కాదు, మీరు అడిగిన క్వశ్చన్లకు మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము మీకు సమాధానం చెప్తే సరిపోతుంది. కాబట్టి వాటన్నిటితో కలుపుకొని 1500 కోట్ల రూపాయలు ఈ యొక్క వర్కులన్నీ నా జన్మదినం ఆలయం నియోజకవర్గ ప్రజలందరి పండగ రోజు కావాలని అటువంటి కార్యక్రమాన్ని మహోత్తర కార్యక్రమాన్ని చేసిన ఆలయ ఎమ్మెల్యే గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ఒక రీడ ఓడు ఊళ్ళే, ఓడు మండలంలో, ఓడు జిల్లాల, ఓడు రాష్ట్రంలో ఇదే పని. ఈ మంచి చేస్తున్న వారికి కాళ్ళల్లో కట్టబెట్టేది మీరందరూ కూడా మానుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ఉంటే మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. కానీ మేము అది చేసిన మెడికల్ కాలేజ్, ఇదివరకే మెడికల్ కాలేజ్ మనకి ఎక్కలేనిది ఏముంది? ఆడ 100 పడకల హాస్పిటల్. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎస్సీలకు ల్యాండ్ ఇచ్చిరో ఆ యొక్క ల్యాండ్లో మనం కొబ్బరికాయ కొడితే అక్కడ ఎస్సీలు వచ్చి అడ్డుకున్నారు. అదే రోజు హరీష్ రావు గారు దాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయమని చెప్పిన వ్యక్తి హరీష్ రావు గారు. అటువంటిది వదిలిపెట్టేసి అదేవిధంగా బస్వాపూరు అండ్ అది కూడా 2 కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వాటన్నిటికి కూడా రూపకల్పన చేసింది, ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎట్లా నీళ్ళు తీసుకురావాలనేది. కానీ మీరేమంటారు? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిందంతా కూడా మేం చేసినామని చెప్తారు. మందికి పుట్టిన మా పిల్లగాడని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు, మందికి చెప్పుకుంటారు ఇటు మా పిల్లగాడే, ఇద్దరు కొమ్మరే కాదు ఎల్లే అని చెప్తారు. తప్పది. మీరు దయచేసి అటువంటి మానుకోండి. ఇదే ఇప్పుడు నిన్ననే ఒక వ్యక్తి మాజీ మంత్రి గారు మాట్లాడి ఏమన్నా అంటే ఏం బీకింది కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. ఏం బీకిందనే అర్హత ఉంది లేదు. పార్టీ వచ్చిన కాంచెల్లి ఏం చేసింది? 1954 నుంచి నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, కోయిల్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీపాద, ఎల్లంపల్లి, జూరాల, కల్వకుర్తి, కొమరంభీం. చౌటుపల్ పురపాలిక కేంద్రంలో శ్రీ బడుగు రామస్వామి కవలమ్మ ఫౌండేషన్ మరియు శ్రీ పాలకూర్ల శివగౌడ్ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చౌటుపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞానదీప్తి పురస్కారాలను అందజేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మోడల్ స్కూళ్లలో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు పురస్కారాలను అందించారు. చౌటుపల్ పురపాలక కేంద్రంలో శ్రీ బడుగు రామస్వామి కమలమ్మ ఫౌండేషన్ మరియు శ్రీ పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చౌటుపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞానదీప్తి పురస్కారాలను అందజేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మోడల్ స్కూళ్లలో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు పురస్కారాలను అందించారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సౌకర్యాలను తమ అనుకూలంగా మలుచుకొని ప్రతిభను ప్రదర్శించాలన్నారు. చిన్నతనం నుండి చదువులపై ఏకాగ్రత సాధించి ఉన్నత స్థానాలు పొంది పుట్టిన జన్మభూమికి పేరు తేవాలన్నారు. అందుకొరకు సమున్నత వ్యక్తిత్వంను సౌశీల్యములను పెంపొందించుకోవాలన్నారు. ఆకర్షణలకు దూరంగా ఉండి మొబైల్ ఫోన్లు వినియోగాన్ని తగ్గించాలన్నారు. శ్రీ బడుగు రామస్వామి కమలం ఫౌండేషన్ చైర్మన్ బడుగు శ్రీరాములు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుపై శ్రద్ధ తగ్గించి సహజ మేధస్సు పెంపొందించుకోవాలని అన్నారు. శ్రీ పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చైర్మన్ పాలకూర మురళీగౌడ్ మాట్లాడుతూ పల్లెల నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని దాని కొరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 నెలల వరకు ఒకసారి ఉచిత అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దప్పటి శేఖర్, అక్షయ్, పొల్లోజు రాజు, వెంకటాచారి, పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ సూర్యాపేట పర్యటనకు విచ్చేయిచున్న సందర్భంగా ముందు జాగ్రత్త పేరుతో సూర్యాపేట టౌన్ పోలీస్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ ఈరోజు ఉదయం 6 గంటలకే అక్రమంగా అరెస్టు చేశారని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు. ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విప్లవ పార్టీ నాయకులను అరెస్టు చేయడమా అని ప్రశ్నించారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రజా సమస్యలను పరిష్కరించలేని పాలక వర్గాలు ప్రజా సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నాయకులను అరెస్టు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వలన ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పినారని, మరి కాంగ్రెస్ కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే గత పాలకులకు పట్టిన గతి విరికి పడుతుందని హెచ్చరించారు. జిల్లాలలో ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను అరికట్టాలని, అలాగే విద్యాలయాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసినారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రికి వినతి పత్రం ఇద్దామని అనుకున్న మా పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పార్టీ సూర్యాపేట డివిజన్ నాయకులు మారసాని చంద్రకళ, సూరం రేణుక, గోకుల వీరబాబు, నాయకులు జక్కల శేషగిరి, కట్ట రమేష్, ఐతరాజు, పద్మ, మోటకట్ల జయమ్మ, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోవడానికి మండలంలోని ప్రజలు ముహూర్త సమయం చివరి రోజు కావడంతో గ్రామాలలో భారీగా ముగ్గులు పోశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోవడానికి మండలాలలోని ప్రజలు ముహూర్త సమయం చివరి రోజు కావడంతో గ్రామాలలో భారీగా ముగ్గులు పోశారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం త్వరలోనే చేసుకుంటామని వినియోగదారులు అంటున్నారు. ఈ సందర్భంగా కెమిడి ఉపేందర్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి పురాతన ఇళ్లలో జీవించిన మాకు ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం రావడం అదృష్టమని అన్నారు. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్యకు మేము రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాళీ వెంకన్న, వలందాస్ ప్రభాకర్, డాక్టర్ సోమలింగాచారి, రామ్ దయాకర్ రెడ్డి, పాలడుగు మల్లేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.
మన ఆపసాక్తి మంచిగా ఉంటే అన్ని నడుస్తాయి. అయ్యగారు లేడు ఏం లేడు ఎందుకని అటువంటి ఏం చేయాలి ఎవడొస్తలేడు ఆయన 3 ఇంట్లో వెళ్తాడు నువ్వు మళ్ళీ వీడియో వచ్చాక మళ్ళీ ఆడితే వీళ్ళు అయితే వాడాలి వాడైతే అంత మన తమ్ముడు లేదు ఫస్ట్ క్లియర్ అయితే అయిపోతుంది. ఈ మెయిన్ కాదు ఇప్పుడు ఈ కట్టుకునేదే వల్ల ఇలా కనబడుతున్నాడు ఓడి 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 ఉన్నాడు ఉండేదే ఉంది ఏమిటి ఉపేందర్ 6 ఇంచులు పెట్టుకుంటే డౌన్ ఉండాలి ఇంకనా ఆయనకని 3 ఇంచులు ఈయనకని 3 ఇంచులు ఆయనకని 6 ఇంచులు లెక్క పెట్టి హెడ్లైన్స్ మరోసారి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను సన్మానించిన బంజారా నాయకులు. పోలీస్ గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్న చండూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి. జై కేసారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం. మోడీ గోడీ మీడియా అరాచక ప్రచారం దేశమేలుతోందన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా. ప్రభుత్వ వైపు బి లైలయ్య కృషితో మంజూరైన పనులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైనట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్న కాంగ్రెస్ నాయకులు. శ్రీ బడుగు రామస్వామి కమలమ్మ ఫౌండేషన్ మరియు పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చోటుపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్ఞానదీప్తి అవార్డులు అందజేత. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పోరాడే వాళ్ళని అరెస్టు చేయడమా అని ప్రశ్నించిన కొత్తపల్లి రేణుక. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే చేసుకుంటామన్న గుండాల మండల గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.